నమస్తే, మీరు చూస్తున్న లైవ్ నైన్ టీవీ. తొలి అమరుడు పోలీస్ కిష్టన్న 16వ వర్ధంతి గన్ పార్క్ నుండి ప్రత్యక్ష ప్రసారం. పెద్ద ఎత్తున చేరుకున్న ముదిరాజ్ సంఘ నాయకులు. ఇంతకీ ఎవరు ఈ పోలీస్ కిష్టన్న? తొలి అమరుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను తృణంగా అర్పించిన తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్. సరిగ్గా తేదీ డిసెంబర్ 1, 2009. అందరూ ఆదమర్చి నిద్రిస్తున్న వేళ తాను మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆలోచిస్తూ కామారెడ్డి పట్టణంలోని సెల్ టవర్ ఎక్కాడు కానిస్టేబుల్ కిష్టన్న ముదిరాజ్. వార్త తెలిసిన ప్రజలంతా మేల్కొని టవర్ వద్దకు వచ్చారు. సంబంధిత పోలీసు శాఖ అధికారులు కూడా వచ్చారు. సెల్ టవర్ దిగి రమ్మని నచ్చజెప్ప చూశారు. తమకు బదులుగా ఒక చిట్టి కిందకు రాలింది. అందులో తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను వివరంగా రాశాడు. తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ కావాలంటూ నినాదిస్తూ తన వద్ద ఉన్న సర్వీస్ పిస్టోల్తో కాల్చుకున్నాడు. టవర్ నుండి పిటాల కిందికి కూలి ప్రాణాలు వదిలాడు కిష్టన్న. కానీ ఇప్పటికీ మన తెలంగాణ సర్కార్ తొలి అమరుడు పోలీస్ కిష్టన్న అని ఇప్పటికీ గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం. 16 సంవత్సరాలు గడిచిన పోలీస్ కిష్టన్న వర్ధంతి అధికారికంగా ప్రకటించకపోవడం బాధాకరము. సార్ ఒక్క నిమిషం సార్ వస్తుందా? కింది కూడా నడలేకపోతే కింది కూడా సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అన్నం వారు కాలిన గాయాలను ఆసుపత్రిలో చేరిన టైంలో దీన్ని చూసి కలిసి సోదరుడు పోలీస్ కిష్టయ్య గారు విద్యార్థులారా మీరు పోరాటాలు చేయండి, ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు పోరాటాలు చేయండి, త్యాగాలు చేయడానికి అలాంటి వాళ్ళకు సిద్ధంగా ఉన్నాం, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకల్పం కొద్ది వారు మరి ఆ రోజు మరునాడు అందరాన్ని సెల్ టవర్ ఎక్కి సెల్ టవర్ కూడా వారు నినాదాలు చేశారు. ఆంధ్ర పాలకుల యొక్క నిరక్షణను రక్షించాలని చెప్పి నినాదాలు చేశారు. మరి అక్కడే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఢిల్లీకి రాలిపోయినారు పోలీసు ఇష్టపడి. తన ఆలోచనలన్నింటినీ కాగితం రూపంలో రాసి సమాజానికి కూడా అందజేసినాడు ఆయన. విద్యార్థులంతా పోరాటాలు చేయండి, తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేద్దాం మనమని చెప్పి కూడా దాంట్లో వ్యక్తిగతంగా కిష్టయ్య గారు 19 ఏళ్ల సర్వీస్లో 17 సార్లు అవార్డు పొందిన వ్యక్తి. మరి సర్వీస్లో కూడా అత్యధికంగా ప్రశంసలు పొందిన వ్యక్తి. అయినప్పటికీ తెలంగాణ ప్రాంతం వాడు కాబట్టి ఆయనకు సరైన ప్రాముఖ్యత కూడా ఆనాడు ప్రభుత్వాలు కల్పించలేదు. అయినప్పటికీ కూడా ఆయన సమాజ శ్రేయస్సు ప్రాణాలు రక్షించడం అనేది ఉద్దేశం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు, అనేక మంది అసూపాల్సారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అసూపాల్చడం అనేది చరిత్రలో మొదటిసారి. 1969 ఉద్యమంలో కానీ ఆనాడు పోలీస్ కాల్పులు అనేక మంది మరణించినారు. దాదాపు 369 మంది నుంచి 400 మంది వరకు మరణించినారు. ఇవాళ మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది పాల్పడ్డారు. అందులో ఉద్యోగిగా ఉండి ఉద్యోగ భద్రత ఉండి కుటుంబ భద్రత ఉండి కూడా ప్రాణాలు అర్పించిన వాటి పోలీసు కిష్టన్న అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఒకసారి చేస్తాం. మరి పోలీస్ కిష్టన్న యొక్క త్యాగాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా ఆయన్ని గుర్తించి గౌరవించాలి. మరి వారికి దాన్ని ప్రభుత్వం గుర్తించి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని కూడా ఈ సందర్భంగా మేము చూస్తున్నాం.
సంవత్సరం మరి మేమే 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేము అమరవీరుల స్మారక స్థూపం దగ్గర మేము నిర్వహించడం, జిల్లాల్లో మండలాల్లో అనేక ప్రాంతాల్లో మా ముద్రాజ్ బిడ్డలందరూ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంకా కాకుండా ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మా జాతిని కూడా గౌరవించిన వాళ్ళు అవుతారు, అమరవీరుల త్యాగాలను కూడా గుర్తించే వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా నేను పోలీస్ కృష్ణయ్య గారి విగ్రహాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాలు మా ముద్రాజ్ బిడ్డలంతా అనేక ప్రాంతాల్లో నెలకొల్పినారు. మరి ఇంకా అనేక ప్రాంతాల్లో నెలకొల్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వానికి చేతులు ఇవ్వాలి. ఒక పోలీసు ఉద్యోగం త్యాగాలు చేసిన వాళ్ళు త్యాగాన్ని పోలీస్ శాఖలో కూడా నేను కీలకమైన ఘట్టంగా తీసుకోవాలి. పోలీస్ శాఖలో ప్రతి మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ విగ్రహాలు పెట్టడానికి సంపూర్ణ సహకారాన్ని అందించాలి. ఆయన చరిత్రను పాఠ్యాంశంగా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటాం. మరి ఇంకా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. పిల్లలందరూ కూడా ఉపయోగపడంగా అభినందనలు తెలియజేస్తూ పల్లెల్లో అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు పోలీస్ ఇస్తున్న ఏ సమాజం కోసం అయితే త్యాగాలు చేసినారు, ఆ సమాజంలో ఉన్న ముద్రాజ్ బిడ్డల అభ్యున్నతి కోసం కూడా అనేక మంది త్యాగాలు చేసి ఇంకా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కూడా ప్రభుత్వం మన ముద్రాజ్ ముందు అమరులైనటువంటి పోలీస్ కృష్ణారెడ్డి విగ్రహంతో ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మేమందరం కూడా కలిసి పెద్దలు ప్రకాష్ అన్న కానీ వీరేష్ కానీ ఇంకా మిగతా సోదరులందరితో కలిసి ఓ కమిటీ వేసుకొని పోలీస్ కృష్ణారెడ్డి అదేవిధంగా మన పెద్దలు పొదుగు కృష్ణస్వామి కమిషన్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా వేరే కమ్యూనిటీలలో చాలా ముందుకెళ్తున్నారు. మన కమ్యూనిటీ మన పెద్దల్ని గుర్తించడంలో మనం వెనుకబడుతున్నాం. దానికి కారణం ఐక్యత లేఖనే. ఈరోజు అందరం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి మనం ఏవైతే సాధించుకోవాలో అవన్నీ సాధించుకునే దిశగా ప్రయాణం చేస్తామని తెలియపరచుకుంటూ అదేవిధంగా అందరి జయంతులు వర్ధంతులు అన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. అది ఏందేమో మన శాపం కానీ మన ముద్రాజ్యాల్లోనే మన కులాలు చదువులైనటువంటి పెద్దలను ఎవ్వరు కూడా గుర్తించడం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా గుర్తించలేదు. కాబట్టి ఇప్పటికైనా మనం ఒక టార్గెట్ ఇస్తుంది మనం గుర్తించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని మనం చేస్తూ జై ముద్రాజ్, పోలీస్ కృష్ణన్న. ఈరోజు మన పోలీస్ కృష్ణన్న గారు అమరులై 16 సంవత్సరాలు అవుతుంది. వారి యొక్క మలిదశ ఉద్యమంలో తొలి అమరుడిగా ఆయన మన యొక్క తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం దాని ద్వారా ఏ ఉద్యమం అయితే మనం చూసినామో ఆ ఉద్యమ రూపంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. ఆయన యొక్క స్ఫూర్తితోటి చాలామంది బలిదానాలకు సిద్ధమయ్యే టైంలో ఎవరు మన శ్రీకాంతాచారి గారు చేసిన ఆ యొక్క బలిదానాలు కావద్దు అని మేమున్నాము అని చెప్పి సర్వీస్లో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి అది. ఆయన యొక్క బలిదానము అలాగే చాలామంది అమరులు అయినారు. వాళ్ళందరి త్యాగ ఫలంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అయింది. అయినప్పటికీ కూడా సబ్బండ జాతుల్లో ఏ కోణం కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నామో అది కూడా ఇంకా ఇప్పటికీ పూర్తిగా సాధ్యం కాలేదు. ఎప్పుడైతే ఈ సబ్బండ జాతులకు న్యాయం జరుగుతుందో వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శాంతిస్తాయని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క సబ్బండ జాతులకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు ముదిరాజులలో అత్యధికంగా కష్టపడుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నప్పటికీ బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలన్న ఒక జీవోని అమలుపరుస్తామని ప్రభుత్వం వాళ్ళ యొక్క కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అభయస్థ బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి వాగ్దానాన్ని ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు నెరవేర్చకపోవడం బాధాకరం. ఈరోజు ఆయన
వర్ధంతి సందర్భంగా ఇది ఎందుకు గుర్తు చేసుకుంటామంటే బలి అవుతున్నటువంటి వారేమో సబ్బండ జాతులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సబ్బండ జాతులను పట్టించుకోకపోవడం బాధాకరం. పోలీస్ కిష్టన్న వారి యొక్క వర్ధంతి రోజునే మనము ముదిరాజ్ ఉద్యమం ప్రారంభిద్దామని అనుకున్నాం. ఈ యొక్క పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క పంచాయతీ ఎన్నికల తర్వాత మనం దాన్ని ప్రారంభించుకొని ఆ యొక్క బీసీలకు మరి ముఖ్యంగా ముదిరాజులకు న్యాయం జరిగే వరకు ఆ యొక్క ఉద్యమం ఒక రూపకల్పన అందరితోటి కలుపుకొని చేద్దామని ఇక్కడికి వచ్చినటువంటి ముదిరాజ్ బంధువులతో పాటు సబ్బండ జాతులకు సంబంధించినటువంటి మరియు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తిని, ఆయన యొక్క చేసినటువంటి త్యాగాన్ని మనం ఎప్పటికీ మరవలేనిది కాబట్టి ఆయన యొక్క విగ్రహాలను అలాగే ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. జై ముదిరాజ్. వరలక్ష్మక్క